ఎన్టీఆర్కి 1000 కోట్ల భారీ ఆఫర్. జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు ముఖేష్ అంబానీ భారీ ఆఫర్ ఇచ్చారట. ఇప్పుడు 1000 కోట్లతో ఆయనతో ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ బాగా ఇష్టం. ముఖ్యంగా కొమరం భీం అంటూ RRRలో చేసిన పాత్రకి ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ అయితే దక్కింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి 1000 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చారట. సో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో చక్కగా ఈ సినిమాలో నటించాలని భారీ తారాగణంతో అయితే సిద్ధమవుతుందని సమాచారం. సో ఈ ప్రాజెక్ట్ మరి నిజంగానే రాజమౌళి ప్రాజెక్ట్ని బీట్ చేసేలా ఉంటుందని కూడా వార్తలు వినిపిస్తోంది. సో ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్కి 1000 కోట్ల భారీ ఆఫర్ ఇవ్వడంతో ఇప్పుడు దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ దర్శకుడు ఎవరు, హీరోయిన్ ఏంటి అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన RRR సినిమాలో కొమరం భీం పాత్రతో అందరినీ అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోయే ఈ ఆఫర్తో మరింత అందరినీ మెస్మరైజ్ చేశారు. సుమారు ఎన్టీఆర్కే ఈ సినిమా ద్వారా 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందబోతున్నదట. సో మగధీర సినిమానే దాదాపు 150 కోట్లతో తీసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 200 కోట్ల రెమ్యునరేషన్ మన ఎన్టీఆర్ తీసుకుంటున్నారంటే మామూలు విషయం కాదు. సో ఈ సినిమాకి మొత్తం 1000 కోట్ల బడ్జెట్ అట. కల్కి సినిమాకి 600 కోట్ల పైగా బడ్జెట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మహేష్ రాజమౌళి కాంబినేషన్కి 800 కోట్లు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసిన తారక్ 1000 కోట్ల రెమ్యునరేషన్తో మరో కొత్త దర్శకుడితో లాంచ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది.